తెనాలిలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుకునే ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తున్న ఏకైక కళాశాల ఏఎస్ఎన్ కళాశాల అని విద్యాసంస్థల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ కు ఎంపికైన 13 మంది విద్యార్థులను ఈ సందర్భంగా అభినందించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని విద్యార్థులకు ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్లో మొత్తం 39 మంది విద్యార్థులు ఉద్యోగ అర్హత పొందగా వారిలో 13 మంది ఏఎస్ఎన్ కళాశాల విద్యార్థులు అవటం ఎంతో గర్వకారణమని కళాశాల చైర్మన్ మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. మంగళవారం కాలేజీ క్యాంపస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల జిల్లాలోనే కాక రాష్ట్రంలో అత్యధిక ఉద్యోగ అవకాశాలు కల్పించే కళాశాలగా పేరు గడించిందని ఆయన చెప్పారు. ఎన్నో వేల మంది కళాశాలలో చదువుకుంటూనే ఉద్యోగ అవకాశాలు అందుకున్నారని అన్నారు. ఏఎస్ఎన్ కళాశాల అంటే ఒక ఉద్యోగ భద్రత కల్పించే కళాశాలగా పేరు గడించిందని ఆయన తెలియజేశారు. ప్రిన్సిపల్ కొలసాని రామచంద్ర మాట్లాడుతూ ఏఎస్ఎన్ కళాశాలలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. వివిధ కంపెనీల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు వారి కోర్సులకు తగినట్లుగా అడిషనల్ సర్టిఫికేషన్స్ చేసే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. కళాశాలలో చదివే ప్రతి ఒక్క విద్యార్థికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన 13 మంది విద్యార్థులను అభినందించారు. ఏఎస్ఎన్ కాలేజ్ గత 20 సంవత్సరాల నుంచి అనేక మంది విద్యార్థులకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో రిక్రూట్ చేసుకునే విధానంలో కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రిక్రూట్ అయిన విధానంలో కానీ ఎన్నో విజయాన్ని సాధించింది. దాంట్లో భాగంగానే ఈ అకాడమిక్ ఇయర్ ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న 90% స్టూడెంట్స్కి అనేక కంపెనీస్కి క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవటం, ప్రధానంగా ఈరోజు ఏదైతే ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్కి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా సంబంధించి సుమారు 1500 మంది ఇంటర్వ్యూస్కి అన్ని కాలేజీ నుంచి అటెండ్ అయితే దాంట్లో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్న సెలక్షను 39 మంది ఇన్ఫోసిస్ తీసుకున్న మొత్తం సెలక్షన్ గుంటూరు జిల్లా నుంచి. ఆ 39 మందిలో ఏఎస్ఎన్ కాలేజీ నుంచి 13 మంది హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజీకి రావటం, హైయెస్ట్ సెలక్షన్ 29 మంది హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజీకి రావటం అంటే గుంటూరు జిల్లాలో సెలెక్ట్ అయింది 29 మంది అయితే ఆ 29లో 13 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సెలెక్ట్ అవటం, వాళ్ళ శాలరీ కూడా 3 lakhs శాలరీ రావటం. కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్కి కాలేజీ ఏ రకంగా ట్రైన్ చేసిందనే దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే నెంబర్ ఆఫ్ కాలేజెస్ ప్రతి కాలేజీ ఎవరికైనా స్టూడెంట్స్ మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలని చూస్తుంది. బట్ ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ ఏరియాలో, ఈ జిల్లాలో, ఈ స్టేట్లో డిగ్రీ కాలేజ్ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళే సమయానికి ఉద్యోగంతో ఉద్యోగ భద్రతతో పంపుతున్న సందర్భం. అందుకే ఇంత మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్లో కూడా ఈరోజు 13 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తూ, నిజంగా ఇంత పెద్ద ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అంటే ఇది ఆషామాషి కాదు. ఇంత పెద్ద ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడమే కాకుండా ఈ ప్లాట్ఫామ్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్కి జాబ్ని క్రియేట్ చేయడం అంటే నిజంగా అది రామచంద్ర వాళ్ళ టీం ఎంతో కష్టపడితే తప్పగా. ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం ఇది నిరంతర ప్రక్రియ. ఒకరోజు, ఒక సంవత్సరమో లేకపోతే ఒక నెల కాదు. ఏదైతే కాలేజీ ఎథిక్ అయినా కాలేజీలో చదివే పిల్లలందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, డిసిప్లిన్ని, క్యాంపస్ ప్లేస్మెంట్స్ని
ఇవ్వాలన్న మోటివేట్తో ఈ కాలేజ్ స్టార్ట్ చేసి మరి 36 సంవత్సరాల చరిత్రలో సుమారు 20 సంవత్సరాల నుంచి క్యాంపస్ సెలక్షన్స్లో వందల వేల మందికి ఇది ఒక మంచి జాబ్ మార్కెట్ తీసుకురావడం. సో ఈ నిరంతర ప్రక్రియని ప్రతి అకాడమిక్ సక్సెస్ఫుల్ అవుతా, ప్రతి అకాడమిక్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావడం. అందరికీ నమస్కారం అండి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ వాళ్ళ ఐటీ డిపార్ట్మెంట్కి, ఇన్ఫోసిస్ ఐటీకి మార్చి 15-25 మధ్యన ఇంజనీరింగ్లో ఉన్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫ్ క్యాంపస్ ట్రైన్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి నాన్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఐటీ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 1500-1600 మంది ప్లేస్ అయిన అటెండ్ అయిన రిక్రూట్మెంట్ నుంచి గుంటూరు జిల్లా నుంచి 29 మంది సెలెక్ట్ అవటం, ఆ 29 మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి 13 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషదగ్గ విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఐటీ రెసిషన్ ఉంది, ఇప్పుడిప్పుడే ఐటీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ చాలా స్ట్రింజెంట్గా ఉంటామనే ప్రాసెస్లో 13 మంది ఇన్ఫోసిస్ ఐటీకి మా బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా. అలానే ఈ ఇంటర్వ్యూస్లో కోడింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించడం, దానికి మేము ముందే ప్లాన్ చేసి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేయించడం, ఈ పాయింట్స్ అన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్గా మా పిల్లలకి ఇవ్వని మనము ఇంతకుముందు తెలియజేసినట్లు 90% పైగా స్టూడెంట్స్ ఇప్పటికి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లేస్ అవటం అనేది ఇంకొక సుపరిణామం ఈ అకాడమిక్ ఇయర్లో 24-25 ఫైనల్ ఇయర్ బ్యాచ్కి. వీటన్నిటికీ ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ గౌరవనీయులు అన్నాబత్తి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా ధన్యవాదాలు.